ఏంటి చెప్పు. అమ్మా అమ్మా, నేను మ్యాక్డవల్ ప్రసాద్ని. అంకుల్ సారీ అంకుల్. అది సరే గాని నా దొంగ నా కొడుకు ఎక్కడ? రిహార్సల్స్ చేస్తున్నాడు అంకుల్. ఏంటమ్మా, వారం రోజుల నుంచి చూస్తున్నాను. పార్క్ అంటావు, మ్యూజియం అంటావు, అంతగా అడిగితే రిహార్సల్స్ అంటావు. అసలు వాడు ఉన్నాడా? వాడు బాధ భరించలేక మూసిలో తోసేవా? ఫీల్ అవ్వకమ్మా, ఊరికి నేను జోక్ చేశాను. సెమీఫైనల్లో వాడు డ్యాన్స్ చూశాక మా వీధిలో నా క్రేజ్ పెరిగిపోయింది. 1 minute వద్దన్నా సరే మందు పట్టుకొచ్చి పోసేస్తున్నారు. వాడితో ఒకసారి మాట్లాడాలనిపించి ఫోన్ చేశానమ్మా. నేను పార్క్ తీసుకెళ్ళినప్పుడు ఫోన్ చేసి మాట్లాడి ఉండాల్సింది. అంకుల్ ప్రస్తుతానికి వాడు లేడు, కానీ నిన్న పార్క్ వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగాం. అవి పంపించమంటారా? నా ఈమెయిల్ అడ్రస్ రాసుకోమా. చెప్పండి అంకుల్. మ్యాక్డవల్ ప్రసాద్ _ fullbottle@watermail.com. కంగారు పడకు, అది నా కొత్త ఈమెయిల్. సరే అంకుల్, నేను వెంటనే మీకు మెయిల్ పంపిస్తాను. నువ్వు వచ్చావు నా కొడుకులాగా ఉన్నావు. నా కొడుకు నా దగ్గరికి తిరిగి వచ్చేదాకా నువ్వే నా కొడుకు. ఎవడో నన్ను ఫాలో అవుతున్నాడు. దాక్కున్నాడు. వీడిప్పుడు నా చేతిలో అయిపోయాడు. నాన్న చంద్రశేఖర్ని. నువ్వా? నిన్న పార్క్ దగ్గర నుంచి ఫాలో చేస్తుంది నువ్వేనా? పార్క్ దగ్గర నుంచి కాదు, వైజాగ్ నుంచి ఫాలో అవుతున్నాను. దేనికి? దేనికేంటి? నువ్వేమో గుడ్ కొరియోగ్రాఫర్, నేనేమో స్క్రూ లూజ్ కొరియోగ్రాఫర్. నేను సరిగ్గా స్టెప్స్ నేర్పిస్తాను కానీ మా టీంలో ఎవరు పట్టించుకోవట్లేదు. కరెక్ట్. మరి నా వెంట ఎందుకు పడుతున్నావు? ఎందుకంటే నువ్వు చేసే స్టెప్స్ కాపీ కొట్టి మా టీం కి నేర్పిద్దామని. మరి చూసే వాళ్ళకి నా ఫేస్ కనపడదా? గ్రాఫిక్స్ నీ ఫేస్ కనిపించకుండా నల్లగా చేస్తాను ఆ ఏరియాలో. అసలు నువ్వు కొరియోగ్రాఫర్ మేనా? 1 minute. 1 minute. ఫోటో కొరియోగ్రాఫర్ని. కొరియోగ్రాఫర్ నేను చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు నీకు? అస్సలు లేదు. మళ్ళీ నువ్వు మీ స్టూడెంట్స్ తోటి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు చెప్తే నా స్టూడెంట్స్ తో నేను వచ్చేస్తాను. చెప్పు మళ్ళీ. పాతాళంలో. మళ్ళీ మరి అదే మనంతా ఒకటే కదా. వాట్ హ్యాపెండ్? సంథింగ్ హ్యాపెండ్. నెక్స్ట్ టైం చూసుకుందాం. ఎవడరా నువ్వు? అదే నేను అడుగుతున్నాను, ఎవరు నువ్వు? పంజాగుట్ట ఏసీపీగా ఎదురు సమాధానం చెప్తావా? పంజాగుట్ట ఏసీపీ అని. వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫా? యా. పోలీసులే ప్రూఫ్ అడుగుతున్నాడంటే వీడు నక్సలైట్ టెర్రరిస్ట్ అయ్యి ఉంటారు సార్. కరెక్ట్. ఏరా నాన్న, ఏంటన్నా మనది ఏ బ్యాచ్ నాన్న? మన ఎవరి బ్యాచ్ కదా నాన్న, మన వెనకాల పెద్ద బ్యాచ్ ఉంది. 1 dozen people in my back side, you know. వెనకంటే వెనకాల కాదు, సమ్ అదర్ ప్లేస్. 12 మంది సమ్ అదర్ ప్లేస్ అంటున్నాడంటే మొన్న తాజ్ హోటల్ పేల్ చేసినట్టు మనం రోజు టీ తాగి మంగా టిఫిన్ సెంటర్ పేల్ చేయడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు సార్. ఇంకో ప్లేస్ ఎక్కడరా అది? రేపు చేసేది రూమ్ లో, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. ఖచ్చితంగా వీడు టెర్రరిస్ట్ సార్. కన్ఫర్మ్ సార్. కుమ్మేండి రండి. మా ఏసీపీ ఈ టెర్రరిస్ట్ గాడు మీ లీడరా? ఊరుకోండి సార్, ఇతను బాత్రూమ్ లో బొద్దింకని చూస్తున్నా ఉచ్చవసుకుంటాడు. ఇతను టెర్రరిస్ట్ లీడర్ సార్. మరి డజన్ మంది రేపటి కోసం సమ్ అదర్ ప్లేస్ లో ప్రాక్టీస్ అంటున్నాడు. ఇతను సయ్యాడ ప్రోగ్రామ్ లో డాన్స్ డైరెక్టర్ సార్. డాన్స్ మాస్టర్ సార్. చూడడానికి అలా కనపట్లేదే. మరి మల్లీశ్వరన్ ఎందుకు ఫాలో అవుతున్నాడు? కాపీ కొట్టాను సార్. కాపీ రైట్స్ ఉన్నాయా సార్? ఇంగ్లీష్ పిక్చర్ లో చూసి కాపీ కొట్టేస్తున్నారు, డాన్స్ కాపీ కొట్ట తప్పేంటి సార్? నిజాలు చెప్తున్నాడు రై. ఈయన వదిలేస్తే మొత్తం నిజాలు చెప్తాడు సార్, కానీ ఏది గుర్తుండదు సార్. ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మల్లీశ్వరన్ మాత్రం ఫాలో అవడానికి వీల్లేదు. ఫాలో అయినట్టు తెలిసిందే అనుకో, ఎంత లెంగ్త్ దిగిపో. వదిలేండి సార్. నాకు గురించి అయితే నాను, కానీ మా టీం గురించి అయితే అన్నావు. నాకు తిక్కు రేగుద్ది. నాకు తిక్కు రేగిద్దు. నేను అసలు మంచిగా ఉంటాను, అయిపోతాను. మంచి చెడు గురించి మాట్లాడుతున్నాయి. మరి ఒక నొక్కి నొక్కినాడే గాలే కలిసిపోతావు బిడా. అలాగా నేను దీవాలి